హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ తాడపత్రి నియర్ బై రావడం జరుగుతుందండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి తాడపత్రికి ఒక 15 to 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ రావడం జరుగుతుంది. నియర్ బై పెన్నా సిమెంట్ దగ్గర రావడం జరుగుతుంది. ప్రాపర్టీ బ్లాక్ సెల్ బేసే ఉంటుందండి. ఈ యొక్క ప్రాపర్టీ కర్నూలుకి బార్డర్కి వెరీ నియర్గా ఉంటుంది. ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఎకర్ కాస్ట్ 9 lakhsగా కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. టోటల్ బ్లాక్ సెల్ బేసే ఉన్న ప్రాపర్టీ. వర్షాధారం పడిన పంటలు అయితే పండించడం జరుగుతుంది. ఈ ల్యాండ్కి సంబంధించి మొక్కజొన్న అయితే ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఇయర్లీ మొక్కజొన్న, సన్ఫ్లవర్ ఇతర పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మొక్కజొన్న అయితే డెవలప్మెంట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు. ప్రాపర్టీ 50 acres ల్యాండ్ అయితే అవైలబిలిటీలోకి రావడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించి మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క ల్యాండ్ టోటల్ బ్లాక్ సెల్ బేసే ఉంటుందండి. అగ్రికల్చర్ వైజ్ అయితే మిర్చి, సన్ఫ్లవరు, ఈ మొక్కజొన్న ఇతర పంటలు ఎక్కువగా పండించుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. ఈ ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా సబ్సెంట్గా ఉంటుంది. ఇయర్లీ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉన్న ప్రాపర్టీస్ 3 క్రాప్స్ అయితే పండించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క ల్యాండ్ ఓనర్ బోర్వెల్స్ అయితే వేయలేదు. గ్రౌండ్ వాటర్ కూడా ఒక 350 feetలో సబ్సెంట్గా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి తాడపత్రికి ఒక 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ రావడం జరుగుతుంది. నియర్ బై బుగ్గ విలేజ్కి వెరీ నియర్గా ఉంటుందండి. నియర్ బై పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వెరీ నియర్గా ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ఈ లొకేషన్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే 50 acres వరకు ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉందండి. ఈ ల్యాండ్లో 1 acre 10 acre కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందండి. ఈ ల్యాండ్ మటుకు టోటల్ ల్యాండ్ని సింగిల్ బిట్గా పర్చేజ్ చేయగలిగితే ఒక మంచి ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో. ప్రాపర్టీని వన్స్ మీరు ఈ యొక్క ప్రాపర్టీని బై చేయగలిగితే మంచి రిటర్న్స్ కూడా తీసుకోవడానికి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి, అలాగే ప్రాపర్టీ నియర్ బై కూడా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియాస్, ఫ్యాక్టరీస్ కూడా రావడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ వైజ్ కూడా మంచి ఎవ్రీ ఇయర్లీ 2 crops బోర్వెల్ ఫిట్ చేసుకోగలిగితే 3 crops కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. టోటల్ ప్లెయిన్ ల్యాండ్గా ఉంటుంది. ఎటువంటి స్టోన్స్ లేవండి. మీలో ఎవరైనా ఇలాంటి ప్లెయిన్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తున్నట్టయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయగలిగితే ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు డీటెయిల్స్, సైట్ సీయింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫిజికల్గా మీరు డాక్యుమెంటేషన్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ఫర్దర్ స్టెప్స్ మూవ్ కావచ్చు. ఆల్రెడీ ల్యాండ్కి సర్వే కూడా ఇచ్చడం జరిగింది. ప్రాపర్టీకి తార్ రోడ్ నుంచి ఒక 400 meter డిస్టెన్స్లో ప్రాపర్టీ రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ అయితే మటుకు మనకి గ్రౌండ్ లెవెల్ వాటరు, ఈ ఆల్ ఫెసిలిటీస్ కలిగి ఉన్న ప్రాపర్టీ. నియర్ బై విలేజెస్ కూడా ఉండడం వల్ల లేబర్ ఫెసిలిటీ కూడా సబ్సెంట్గా ఉంది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కడప 100 kilometer డిస్టెన్స్లోనే రావడం జరుగుతుందండి ప్రాపర్టీ లొకేషన్లోనికి. అలాగే కర్నూలు, నంద్యాల ఒక 80 kilometers 70 kilometer డిస్టెన్స్, అలాగే కర్నూలు 150 kilometer డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ల్యాండ్కి సంబంధించి సైట్ సీయింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.